వెల్కమ్ టు మెగా 9 టీవీ. టీ కాంగ్రెస్ లో పాత లొల్లి మళ్లీ షురు అయిందా? స్థానిక ఎన్నికల ముందు ఆ పంచాయతీ తలనొప్పిగా మారిందా? దాంతో పరిష్కారానికై పార్టీ పెద్దలు సరికొత్త ప్లాన్ రెడీ చేస్తున్నారా? అసలు టీ కాంగ్రెస్ ను వెంటాడుతున్న ఆ పంచాయతీ ఏంటి? దాని కథ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. అయితే ఎన్నికల వేళ ఆ పార్టీని చుట్టుముడుతున్న అంతర్గత సమస్యలు అగ్రనేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల టైంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పాలనపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రాండ్ గా సక్సెస్ అయింది. అయితే హస్తం పార్టీ నిర్వహించిన ప్రచారాలు ఆ స్థాయిలో సక్సెస్ కావటానికి ప్రధాన కారణం కార్యకర్తలేనని అగ్రనేతలు సైతం ఒప్పుకోక తప్పని పరిస్థితి. కార్యకర్తలతో పాటు లోకల్ లీడర్స్ కూడా కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన తర్వాత సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే ఈ ఏడాదిలో గ్రౌండ్ లెవెల్ నేతలకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పైగా కార్యకర్తలకు కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదనే అభిప్రాయాలు అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్నికల టైంలో ఏదో ఒక పదవి ఆశించి కష్టపడ్డ నేతలకు మొండి చెయ్యే లభించిందనేది గుసగుసలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. దాంతో రెండో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎన్నో సమీకరణాల మధ్య వాటి విషయంలో వెనకడుగు వేస్తూనే ఉంది రేవంత్ ప్రభుత్వం. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే వాటి కేటాయింపులు ఎప్పుడు జరుగుతాయనే దానిపై కూడా ఎలాంటి సమాచారం లేదు. దాంతో పదవుల కోసం ఎదురు చూస్తున్న లోకల్ లీడర్స్ స్థానిక ఎన్నికల్లో ఎంతవరకు సహకరిస్తారనేది అగ్రనేతలను వేధిస్తున్న ప్రశ్న. దీంతో ఇటు లోకల్ క్యాడర్లోనూ అటు కార్యకర్తల్లోనూ జోష్ నింపేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు డిస్ట్రిక్ట్ లెవెల్ నేతలను సమాయత్తం చేస్తున్నారు. దీంతో ఆయన పర్యటనలో గ్రౌండ్ లెవెల్ లీడర్లకు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారనేది ఆసక్తి రేపుతోంది. ఒకవేళ ఆయన భరోసా ఇచ్చినా ఎంతవరకు నిలబెట్టుకుంటారనే సందేహాలు కూడా లోకల్ లీడర్స్ ను వేధిస్తున్నాయట. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల సమయానికి లోకల్ లీడర్స్ కార్యకర్తలను ఒకే తాటిపైకి తేవటం కాంగ్రెస్ నేతలకు కత్తి మీద సామి అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ పంచాయతీని అగ్రనేతలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.